నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆగస్టు 15 నుండి అందుబాటులోకి BSNL 4G సేవలు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కాకినాడలో ఉద్యోగులు ర్యాలీ. కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దివ్యాంగుల ఉపకరణాల రిజిస్ట్రేషన్ శిబిరం. అల్మికో సంస్థ కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా దివ్యాంగులకు కావలసిన ఉపకరణాలను అందించేందుకు ఏర్పాటు చేశామన్న DLDO P. నారాయణమూర్తి. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ బార్ అసోసియేషన్ వద్ద నిరసన. నూతన క్రిమినల్ చట్టాలతో జ్యుడిషియల్కి అధికారాలు తగ్గించి పోలీసులకు అధికారాలు అప్పగించడం ప్రజల హక్కులను కాలరాయడమేనన్న సీనియర్ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో గల దివ్యాంగుల ఉపకరణాల రిజిస్ట్రేషన్ శిబిరాన్ని కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో DLDO P. నారాయణమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎంపీడీఓ రమేష్ నాయుడు, కరప మండల ఎంపీడీఓ అప్పారావులు రిజిస్ట్రేషన్ కొరకు వచ్చే దివ్యాంగులకు అన్ని ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అల్మికో సంస్థ కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా దివ్యాంగులకు కావలసిన ఉపకరణాలను అందించేందుకు ఏర్పాటు చేశామని, జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రూరల్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. దివ్యాంగులకు కావలసిన ఉపకరణాలు రిజిస్ట్రేషన్ కార్యక్రమం సజావుగా సాగుతుందని, గత వారం రోజులుగా ప్రతి గ్రామాన విస్తృత ప్రచారం చేయటం ద్వారా ప్రతి ఒక్కరికి సమాచారం తెలిసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ సిబ్బంది, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ కలెక్టర్ గారి ఆదేశాలతో గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ పంతనాజయ్ గారి ఆధ్వర్యంలో మన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మరియు ఏడీ డిసేబుల్ వెల్ఫేర్ ఈ నారాయణమూర్తి గారి పర్యవేక్షణలో ఈరోజు కాకినాడ రూరల్ మండలంలో కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ నుంచి కాకినాడ మండలం, కడప మండలం మరియు కడపూడి మండలం సంబంధించిన దివ్యాంగులందరూ కూడా వాళ్ళకి కావాల్సిన ఉపకరణాల కోసం కాకినాడ రూరల్ మండలంలో 8వ తారీఖు అంటే ఈరోజు క్యాంపు ఏర్పాటు చేయడమైంది. దీనికోసం గత వారం రోజులుగా ప్రతి గ్రామంలోని ప్రతి సచివాలయంలో కూడా మనం ప్రచారం చేయడమైంది. దీనికి ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళు 4 రకాల జిరాక్స్లు తెచ్చుకోవడానికి చెప్పడం జరిగింది. ఆధార్ కార్డు, సదరన్ కార్డు, రేషన్ కార్డు మరియు UDID. ఈ UDID అనేది ప్రత్యేకంగా వికలాంగులకి క్రియేట్ చేయబడే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్. అది గ్రామ సచివాలయాల స్థాయిలోనే మన వాళ్ళంతా క్రియేట్ చేశారు. ఈ 4 ఉంటే అల్మికో అనే సంస్థ కేంద్ర ప్రభుత్వంతో టైఅప్ అయ్యి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఉపకరణాలు UDID ద్వారా సంబంధిత సర్టిఫికేట్ల ద్వారా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఉపకరణాలు త్వరలో అందజేస్తున్నారు. మన మండలంలో, మన మండల ఆఫీస్లో ఉదయం నుంచి కూడా ఇది చూస్తున్నారు. చాలామంది దివ్యాంగులు అందరూ రావడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, సదుపాయాలు, సలహాలు అవన్నీ కూడా మన సచివాలయ సిబ్బంది, వెల్ఫేర్ అసిస్టెంట్లు, పంచాయతీ సెక్రటరీ మరియు ఇతర సిబ్బంది ద్వారా వాళ్ళకి సదుపాయాలు కలిగేది. వీల్ చైర్ ఏర్పాటు చేశాం. వచ్చిన వాళ్ళకి అందరికి కూడా వెంటనే రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ బ్యాక్కి సేఫ్గా పంపించడానికి ఏర్పాటు చేస్తున్నాం.
కొంతమంది యూడిఐడి గురించి తెలియక వచ్చిన వాళ్ళకు కూడా యూడిఐడి ఇక్కడే క్రియేట్ చేయడానికి ఒక 6 కౌంటర్లు మనం డిస్కషన్లో ఏర్పాటు చేసాం. బెనిఫిషియర్స్ని గుర్తించడం కోసం కానీ ఆ ఫెసిలిటేషన్ గురించి కానీ ఆయా మండలాల నుంచి వచ్చిన సెక్రటరీలు, ఆయా మండలాల నుంచి వచ్చిన మన వెల్ఫేర్ అసిస్టెంట్లు, ఆయా మండలాల నుంచి వచ్చిన మహిళా పోలీసు కూడా చాలా వరకు మనకు బాగా సాయం చేస్తున్నారు. అందువల్ల మనకి చాలా ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవుతుంది, రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చాలా వేగంగా జరుగుతుంది. మిగతా కాన్స్టిట్యూన్సీల్లో 200-300 టోటల్ అవుతుంది మ్యాక్సిమం. ఇప్పటిదాకా చూసినట్లయితే మార్నింగ్ వర్షం ఉన్నా కూడా, ఇది లేట్గా స్టార్ట్ అయినా కూడా ఇప్పటిదాకా చూస్తే ఇంచుమించు 150-200 దాకా ఇప్పుడు అక్కడ రిజిస్ట్రేషన్ అయిపోయి ప్రజలు మనకు వెళ్ళడం జరిగింది. సాయంత్రం లోపల మేము 600-700 దాకా రిజిస్ట్రేషన్స్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది బెనిఫిషరీస్ అందరికీ, లబ్ధిదారులందరికీ కూడా ఉచితంగా వచ్చే ఉపకరణం కాబట్టి మ్యాక్సిమం అందరికీ చేరాలని, వాళ్ళు అప్లై చేసుకోవాలని, అందరికి కూడా ఈ స్కీమ్ ద్వారా, ఈ సదుపాయం ద్వారా అందరికీ మంచి జరగడం కోసం అందరూ కూడా, మీ పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు కూడా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను రమేష్ నాయుడు, ఎంపీడీఓ కాకినాడ రోడ్, కుంకి అప్పారావు గారు, ఎంపీడీఓ కడప దగ్గరుండి మా సిబ్బంది ద్వారా పర్యవేక్షణ జరుగుతుంది. దీనికి మీ సహాయ సహకారం కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం మనకు రావడాన్ని నేను అదృష్టంగా భావిస్తూ, పిఠాపురం మండలం రాపర్తి గ్రామంలో గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. జాతరలో భాగంగా రాత్రి కోలాటం, తోలుబొమ్మలాట, గరగ నృత్యాలు మరియు విచిత్ర వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ముప్పిడి వెంకటరెడ్డి మాట్లాడుతూ, గ్రామ ప్రజల సహకారంతో గత 15 సంవత్సరాల నుండి ప్రతి ఏడాది రైతులను, రైతు కూలీలను సుఖ సంతోషాలతో చల్లగా చూడాలని ఆగస్టు నెలలో గంగాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు జరిపిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమాన్ని చూడడానికి పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు వస్తారని తెలిపారు. జాతర మహోత్సవానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. మెయిన్ రోడ్లో ఉన్న గంగాలమ్మవారి పార్క్ సెంటర్లో గంగాలమ్మవారిని ఇక్కడ కన్నుల వైభవంగా జరిపించడం. కోలాటాలు, సక్కిల భజన, తోలు బొమ్మలాట, నిన్న బాణాలు, అలాగే సత్యాసాలు ఇవన్నిటితో జరుపుతున్నాం. ఏటా రైతులు బాగోవాలా, అమ్మవారి చల్లగా చూడాలని కోరుకుంటున్నాం. ఇదంతా గ్రామ పెద్దలతోటి
సహకారంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా కాకినాడ కస్టమ్స్ హౌస్ ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ నేతృత్వంలో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని ఉద్దేశించి కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ అబ్దుల్ అజీం మిట్టిపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ విజయవాడ కమిషనర్ ఆఫ్ కస్టమ్స్ సాధు నరసింహారెడ్డి ఆదేశాల మేరకు తలసేమియా బాధితులకు బాసటగా ఈ రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. గత ఏడాది 4,000కు పైగా బ్లడ్ యూనిట్లు రాష్ట్ర వ్యాప్తంగా సేకరించి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకుకు అందించడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం కనీసం 4,000 యూనిట్సే లక్ష్యంగా 4,000 యూనిట్స్ లక్ష్యంగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాకినాడ నగరంలో వివిధ పారిశ్రామిక రంగం కార్మికులు, పోర్టు సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు రక్తదానం చేయడానికి ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో PRO కస్టమ్స్ ఆఫీస్ సూపరింటెండెంట్ శివకుమార్, కస్టమ్స్ ఇన్స్పెక్టర్ పి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. Sir, look on sir. Okay, sir. Sir. Okay, sir. Let me recommend it, sir. ఈరోజు కస్టమ్స్ హౌస్లో కస్టమ్స్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపు ఏదైతే ఉందో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారు పాల్గొని దానిలోని వచ్చేటువంటి రెడ్ క్రాస్ యూనిట్స్ అన్నీ కూడా తలసీమియా పేషెంట్స్కి ఉపయోగించడం అన్నది జరుగుతుంది. మీకు అందరికీ తెలుసు 150 మంది తలసీమియా పేషెంట్స్ ఎవరైతే తలసీమియా వ్యాధితో బాధపడుతున్నారో వాళ్ళకి నెలకు ఒకసారి ప్రతి మంగళవారం, శుక్రవారం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసేటువంటి కార్యక్రమం, మహోన్నతమైన కార్యక్రమాన్ని ఇక్కడ రెడ్ క్రాస్లో చేయడం జరుగుతుంది. ఆ జరిగేటువంటి ఈ మహాయజ్ఞానికి కస్టమ్స్ హౌస్ వారు ఎప్పుడూ కూడా మాకు బ్లడ్ ఇవ్వటం, వాళ్ళకి ఇచ్చేటువంటి దానిని మాకు సహాయ సహకారాలతో ముందుకు రావడం అన్నది చాలా హర్షణీయం. వారికి మా రెడ్ క్రాస్ తరఫున ఈ జిల్లా కలెక్టర్ గారు ప్రెసిడెంట్ కాబట్టి వారి తరఫున రెడ్ క్రాస్ బృందం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ స్నేహాన్ని కొనసాగించమని, భవిష్యత్తులో కూడా మరిన్ని క్యాంపులు నిర్వహించమని కోరుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Good morning to you all. Today we are collecting blood donation for the thalassemia patients. Last year we have collected 1412 units from our department. This time we are planning for 4,000 units from our department with the great support of the Chief Commissioner Sri Sanjay Rathi sir and Commissioner Sadhu Narasimha Reddy sir. With their guidance and their support we are able to achieve the target. Further we would like to inform that the blood donation we are collecting is through Indian Red Cross Society. అందరికీ నమస్కారం. ఈరోజు మేము సెంట్రల్ GST అండ్ కస్టమ్స్ డిపార్ట్మెంట్ తరఫున బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ బ్లడ్ డొనేషన్ చిన్నారులైన తలసేమియా పేషెంట్స్ కోసము ఒకరికి ఒక యూనిట్ ఒకరు చేసిన బ్లడ్ డొనేషన్ 3 ప్రాణాలు కాపాడుతుంది. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మా గౌరవనీయులైన సంజయ్ రాతి శ్రీ చీఫ్ కమిషనర్ వైజాగ్ జోన్ మరియు శ్రీ సాధు నరసింహారెడ్డి గారు కమిషనర్ CPC అండ్ విజయవాడ CGST వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది. సో పోయిన సంవత్సరం మేము 1412 యూనిట్ల బ్లడ్ కలెక్ట్ చేశాము. ఈసారి సుమారు 4,000 మంది దాతలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.
ఈ కార్యక్రమం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ సహకారంతో చేస్తున్నాము. సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు I want to congratulate all the donors and wish this program to be a grand success. కాకినాడ ఆనంద భారతి ఎదురుగా గల సిటిజన్ కోఆపరేటివ్ బిల్డింగ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రాస్ కంచి షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్లినికల్ ల్యాబొరేటరీ అధినేత లయన్ డాక్టర్ బాదం బాలకృష్ణ పాల్గొని షోరూమ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు పైడా విజయం, ముత్తా శాంతి మాట్లాడుతూ సామాన్యులకు అందుబాటులో ఉండే విధంగా ఆంధ్రాస్ కంచి షోరూం ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శ్రావణ శుభారంభంగా ఆనంద భారతి గ్రౌండ్ ఎదురుగా మహిళా లోకం మెచ్చే మేలైన నాణ్యమైన పట్టు చీరలు కంచి, ధర్మవరం నుండి నేరుగా కాకినాడ రప్పించి ఇక్కడే ఫ్యాక్టరీ ధరలకు విక్రయాలు చేపట్టే విధంగా ఆంధ్రాస్ కంచి పట్టు చీరల షోరూం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కాకినాడ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు తమ షోరూం ను సందర్శించి తమ వ్యాపార అభివృద్ధికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాహ్నవి, నైనా, దీప్తి తదితరులు పాల్గొన్నారు. ఫోటోలో వచ్చేస్తే బ్లర్ అయిపోతుంది. మేడం గారు చూడండి, ఎక్కడ చూడండి మేడం గారు, మీరు కూడా వెళ్ళండి. ఇలా పెట్టేసి అని చూడండి పెట్టమంటే విజయ, మేము ఆనంద భారతి గ్రౌండ్స్ ఆపోజిట్ కంచిపట్టు చీరలు షోరూమ్ ఓపెన్ చేసాము. నేను ముత్తా శాంతి, దీన్ని బాదం బాలకృష్ణ గారు ఓపెన్ చేశారు. మనకి కంచిలో దొరికే ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్, పట్టులో వెరైటీస్ అన్నీ మేము ఇక్కడ ఆంధ్రాకి తీసుకొచ్చాము. సో అందరూ తప్పకుండా వచ్చి విజిట్ చేయండి. ఈ బిజినెస్లో ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది మాకు. సో ఇక్కడ దొరకవు కాబట్టి ఆంధ్రాలో మంచి పట్టు చీరలు అక్కడ నుంచి మేము తమిళనాడు, కంచి నుంచి వెరైటీస్ అన్ని ఇక్కడ తెచ్చి అఫోర్డబుల్ ప్రైసెస్కి అందజేస్తున్నాము. అందరూ వచ్చి తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ. నూతన క్రిమినల్ చట్టాలతో జ్యుడిషియల్ కి అధికారాలు తగ్గించి పోలీసులకు అధికారాలు అప్పచెప్పడం ప్రజల హక్కులను కాలరాయడమేనని సీనియర్ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ అన్నారు.
క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ న్యూ క్రిమినల్ లాస్ అంటూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ బార్ అసోసియేషన్ వద్ద నిరసన కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కాకినాడ నగర అధ్యక్షులు పి రామకృష్ణరాజు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడం నేడు పోలీసుల బారి నుండి సామాన్య ప్రజల హక్కులను కాపాడడానికి మరో క్విట్ ఇండియా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. అప్రజాస్వామికమైన క్రిమినల్ చట్టాలు రద్దు చేసే వరకు న్యాయవాదులు పోరాడాలని అన్నారు. ఈ చట్టాల వల్ల మానవ హక్కులు భంగం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కుంచె శ్రీహరి, ఆల్తాఫ్, వార రాజుబాబు, నాగజ్యోతి, దేశీ, శివ, శైలజ, వీరలక్ష్మి, శ్రీలక్ష్మి, ఉమాగౌరి, శంకర్ శ్రీనివాస్, రాజుబాబు తదితరులు పాల్గొన్నారు. నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి. నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి. రాజ్యాంగ విరుద్ధమైన నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి. మానవ హక్కులను ఉల్లంఘించేలా ఉన్న నూతన క్రిమినల్ చట్టాలను రద్దు చేయాలి. నూతనంగా ప్రవేశపెట్టిన క్రిమినల్ చట్టాలు అందరినీ ఇబ్బంది కలిగించే విధంగా ఉండడం వలన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ స్టేట్ కమిటీ యొక్క ఉత్తర్వుల మేరకు, ఆదేశాల మేరకు, డైరెక్షన్స్ మేరకు ఈరోజు కాకినాడ బార్ అసోసియేషన్లో ఈ కొత్తగా రూపొందించిన ఈ చట్టాలని వెనక్కి తీసుకోవాలని మా అడ్వకేట్స్ అందరి తరఫున మేము ఈరోజు ఐలు కాకినాడ కమిటీ తరఫున మరియు ఈస్ట్ గోదావరి ఐలు జిల్లా కమిటీ తరఫున ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో భారతదేశంలో జరుగుతున్నటువంటి విపరీత పరిణామాల్ని గమనిస్తున్నాం. ఏదో రకంగా ఊర్ల పేర్లు మార్చడం, ప్రదేశాల పేర్లు మార్చడం, చివరికి చట్టాల పేర్లు కూడా మార్చడం. అందులో భాగంగా క్రిమినల్ చట్టాలు 3 ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని, అలాగే క్రిమినల్ సిఆర్పిసిని, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని, ఈ 3 ప్రధానమైనటువంటి చట్టాలు. ఈ చట్టాలు ప్రతి మనిషికి దైనందిక జీవితంలో చాలా అవసరమైనటువంటి చట్టాలు. ఈ చట్టాలను అన్యాయంగా పేర్లు మార్చడమే కాకుండా ఆ చట్టాల్లో ఉన్నటువంటి విధానాలను బట్టి న్యాయస్థానాల యొక్క పరిధిని తగ్గించి, వారికి ఉన్న అధికారాలను తగ్గించి, పోలీసుల యొక్క పరిధిని, అధికారాలని పెంచడం జరిగింది. ప్రతి స్థాయిలో కూడా నూతనంగా వచ్చిన 3 చట్టాల్లో కూడా అప్రజాస్వామికంగాను, మానవ హక్కులకు ఉల్లంఘనగాను, రాజ్యాంగానికి విరుద్ధంగాను వచ్చినటువంటి 3 చట్టాలను తప్పకుండా వెంటనే మార్చేయాలి, వెనక్కి తీసుకోవాలని చెప్పి అందరూ కోరుతున్నారు. ఇది కేవలం న్యాయవాదులకు సంబంధించిన ఉద్యమం కాదు. ఇది ప్రజా ఉద్యమం. ప్రజలందరికీ నష్టం కలిగించే ఈ 3 చట్టాలను వెంటనే రద్దు చేయాలి. ఈ చట్టాల ద్వారా చాలా పెద్ద హాని అందరికీ ప్రజలకు జరగబోతుంది. కాబట్టి ఈ చట్టాలని విరమించుకోవాలని, తగ్గించుకోవాలని మేమందరం కోరుతున్నాం. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ 4G సేవలను ఆగస్టు 15 నుండి అందుబాటులోకి రావడంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులు కాకినాడలో ర్యాలీ నిర్వహించారు. బిఎస్ఎన్ఎల్ ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ రాజుబాబు, లైన్ సత్యనారాయణ ఆధ్వర్యంలో కాకినాడ బిఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ సర్పవరం జంక్షన్ వరకు, అనంతరం తిరిగి బిఎస్ఎన్ఎల్ కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆగస్టు 15 నుంచి దేశవ్యాప్తంగా బిఎస్ఎన్ఎల్ 4G సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందన్నారు. పంజాబ్ లో ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ 4G సర్వీసులను ప్రారంభించిందని తెలిపారు. త్వరలోనే 5G, 6G సేవలు కూడా అందుబాటులోకి రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ సంస్థ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బిఎస్ఎన్ఎల్ వినియోగదారులకు, అలా ఈ జిల్లా ప్రజల వరకు ఏంటంటే 4G సిగ్నల్
ఓటీ సర్వీసెస్ లాంచింగ్ సందర్భంగా ప్రజలకు ఒక ఈ యొక్క సర్వీసెస్ భాగంగా అందరికీ తెలియజేయడానికి ఈ ప్రదర్శన చేయడం జరుగుతున్నది. ఈ బైక్ ర్యాలీ ద్వారా ప్రజలకు అందరికీ తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం అందించే విధంగా మేము ఈ ప్లాన్ చేయడం జరిగింది. బిఎస్ఎన్ఎల్ టాటా వారి సహకారంతో బిఎస్ఎన్ఎల్ స్వదేశీ విజ్ఞానంతో తయారు చేయబడిన 4G ఎక్విప్మెంట్తో ఈ సర్వీస్ స్టార్ట్ చేస్తామండి. ఈ నెలలోనే ఈ సర్వీస్ మొదలవబోతుంది. ఆగస్టు 15 కల్లా మన ప్రైమ్ మినిస్టర్ గారి ప్రకటనతో ఈ సర్వీసెస్ మొదలవుతాయి. కాబట్టి ఈ బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రజలందరూ కూడా బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ వాడుకొని లబ్ధి పొందాలని, అలాగే బిఎస్ఎన్ఎల్కి సహకారం అందించాలని కోరుతున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఆగస్టు 15 నుండి అందుబాటులోకి బిఎస్ఎన్ఎల్ 4G సేవలు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కాకినాడలో ఉద్యోగులు ర్యాలీ. కాకినాడ రూరల్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దివ్యాంగుల ఉపకరణాల రిజిస్ట్రేషన్ శిబిరం. అల్మికో సంస్థ కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా దివ్యాంగులకు కావలసిన ఉపకరణాలను అందించేందుకు ఏర్పాటు చేశామన్న డిఎల్డిఓ పి నారాయణమూర్తి. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ బార్ అసోసియేషన్ వద్ద నిరసన. నూతన క్రిమినల్ చట్టాలతో జ్యుడిషియల్కి అధికారాలు తగ్గించి పోలీసులకు అధికారాలు అప్పగించడం ప్రజల హక్కులను కాలరాయడమేనన్న సీనియర్ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.